హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు మ్యాంగో కస్టర్డ్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. ఒక మ్యాంగో ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ½ లీటర్ పాలండి, చక్కెర ఒక 4 టేబుల్ స్పూన్లు, కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే కొన్ని పాలండి, చల్లగా ఉన్న పాలు. సో ముందుగా నేను మీకు తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. ఒక బౌల్లో పాలు తీసుకొని ఒక ½ లీటర్ పాలు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కాలండి, బాయిల్ అవ్వాలి. అంతలోపల మనం ఈ మ్యాంగో ముక్కల్ని ప్యూరీ లాగా చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. చూడండి, ఈ విధంగా మ్యాంగోని ఇలా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు హీట్ ఎక్కుతున్నాయండి, ఇలా కలుపుతూ ఉండాలి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే రెసిపీస్ అన్ని ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదా, ఇందులోకి చల్లటి పాలండి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇలా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మీకు ఎక్కువ కావాలనుకున్నా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి, సిమ్లో పెట్టుకొని. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ కస్టర్డ్ తీసుకొని ఇప్పుడు మ్యాంగో ప్యూరీ, ఇప్పుడు ఇంకొక లేయర్ కస్టర్డ్, ఇప్పుడు ఇంకొక లేయర్ మ్యాంగో, ఇలా వేసుకున్న తర్వాత గార్నిష్ చేసుకోండి. కాజు, ఎండు ద్రాక్ష, టూటీ ఫ్రూటీతో కొన్ని ఇలా చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, అలానే ఈ బౌల్ కూడా అలానే సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన మ్యాంగో కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.